వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు అక్కడ లేబర్ వచ్చేటప్పటికి పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కొనుక్కుని తింటాం వచ్చేటప్పటికి జాగ్రత్తగా కొంచెమే కొనుక్కుని తింటాం, ఒక ప్లేట్ కొనుక్కుని నలుగురు తింటాం. ఇది చూసినప్పుడు ఏమన్నా అన్నదానం ఉంది కదండి, టోకెన్ ఉంది ఆమె వచ్చేటప్పటికి అయిపోయిందని ఇచ్చేవాళ్ళు. అది కూడా ఫ్రీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మిగతా దాంట్లో అయితే డబ్బులు ఎట్లా చేస్తారు కదా అది కూడా మనకి తెలియకపోతే తీసుకో, ఎవరో కూడా తెలియదు అసలు. అది ఇంకోటి అది చెప్పరు, దాంతో టోకెన్ తీసుకుని బయటకి వెళ్ళి పాడేసిన వాళ్ళు ఉన్నారు, ఏంటో తెలియక. అది రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది నాకు అక్కడ తెలిసింది. అప్పుడు నేను అసలు దేవుడి దగ్గర కొండ మీదకి సినిమాలు చూడడానికి సరదాగా ఎవడు రాడు కదా, ఖచ్చితంగా దేవుడి దర్శనానికి కదా, అక్కడికి వచ్చిన వాళ్ళకి అవసరమే కదా నువ్వు అన్నదానం పెట్టింది. భోజనాలు అనేటటువంటి దాంట్లో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి, ఆలస్యం అయితే అది నీ తప్పుకు తప్పించి ఆ భక్తుడు తప్పు కాదు కదా. అక్కడ ఉన్నప్పుడు దర్శనానికి ముందే అన్నం పెడితే తప్పేంటి, దర్శనం అయిపోయాక అన్నం పెడితే తప్పేంటి, ఇదేం పద్ధతి అన్నటువంటిది నేను రాశా. ఇది నాలో కలిగించింది ఎవరు, ఆ భక్తులు నా దగ్గరకు వచ్చేలా చేసింది ఎవరు, ఆ స్వామి అనుకుంటేనే కదా. దాని ఇంపాక్ట్ అప్పుడు ఆ టోకెన్స్ తీసేసి వాళ్ళు మనం ఎన్ని కావాలంటే రోజు 3 సార్లు తినొచ్చు, అలా ఉంది. అది అంత చక్కగా పెట్టారు. అలాగే అక్కడతో ఆగల నేను ఇంకా ఎక్కువ ఉండాలి వచ్చే భక్తులకు అనుగుణంగా రాశా. దానికి అనుగుణ ఇప్పుడు 2 చోట్ల పెడుతున్నారా. అట్లాగే